2026 మార్చ్ 31. ఈ డెడ్లైన్ ఏంటో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ కగార్కు డెడ్లైన్ ఇది. మార్చ్ 31 తర్వాత భారతదేశంలో మావోయిస్టులు ఉండరు, మావోయిస్టుల ఉద్యమం ఉండదు, ఏరి పారేస్తాం. ఇదే ఆపరేషన్ కగార్ లక్ష్యం. కేంద్రం సగర్వంగా ప్రకటించిన డెడ్లైన్ ఇది. మార్చ్ 31 గడిచిపోయింది. ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం. మావోయిస్ట్ నేతలు చాలా మంది లొంగిపోయారు. కానీ అంతటా కూడా ఒకటే చర్చ, అతి త్వరలో గణపతి కూడా లొంగిపోతారు అని. అసలు మావో దళపతిగా పేరుగాంచిన ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఇప్పుడు ఎక్కడున్నారు అంటే నేపాల్లో ఉన్నారు అని చెప్పి కొంతమంది అంటారు. లేదు, తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నారు అని చెప్పి కొంతమంది అంటారు. లేదు, ఆయన చనిపోయారు అంటారు, చంపేశారు అని కొంతమంది అంటారు. సో ఏది ఏమైనప్పటికీ గణపతి ఎక్కడా అనేటువంటి ప్రశ్నకు ఇప్పుడు సమాధానం వెతుక్కోవాలి. ఈ సమాధానం మాత్రమే కాకుండా ఒకవేళ ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కనుక లొంగిపోతే ఆయన స్వగ్రామం బీర్పూర్కి వస్తారా? బీర్పూర్కి వస్తే ఆయనకు ఎలాంటి స్వాగతం పలకాలనుకుంటున్నారు? అసలు ఆయనపై, ఆయన లొంగుబాటుపై బీర్పూర్ గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి దాన్ని ఎక్స్క్లూజివ్గా అందించేందుకు బీర్పూర్ వచ్చాను. బీర్పూర్ ప్రజల మనోగతాన్ని తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ వార్, అలాగే ఆ తర్వాత మావోయిస్ట్ ఉద్యమ ప్రభావం ఉన్ననాళ్ళు, లేకపోతే అమరుల సంస్మరణ సభ జరుగుతున్న నాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి నినాదం మారుమోగేది. ఇప్పుడు ఎందుకు ఈ నినాదం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తోంది అంటే, భారత విప్లవోద్యమ నిర్మాత, మావోయిస్ట్ మాజీ చీఫ్ మావో దళపతి అలియాస్ గణపతి ఊర్లో ఉన్నాం. స్వగ్రామం బీర్పూర్లో ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ స్తూపానికి ఒక ప్రాశస్త్యం ఉంది, ప్రాసంగికత ఉంది, అలాగే ఒక పెద్ద చరిత్ర కూడా ఉంది. ఆపరేషన్ కగార్తో కగా వికలమైనటువంటి మావోయిస్ట్ ఉద్యమము ఎలా తయారైంది, దాని తర్వాత ఎలా ఆనవాళ్లు కోల్పోయింది అనేటువంటి దాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. దండకారణ్యంలో అంటే ఛత్తీస్గఢ్, బీజాపూర్, దంతెవాడ, అబూజ్మఠ్ దండకారణ్యంలో మావోయిస్టులు నిర్మించినటువంటి స్తూపాలు ఎలా తలెత్తుకున్నాయి, ఆ తర్వాత పోలీసులు ఎలా కూల్చివేశారు అని చెప్పి కొన్ని నెలల క్రితం అక్కడికి వెళ్ళి ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్ అందించాను. అలాగే దాని తర్వాత కూడా హిడ్మా కట్టించిన స్తూపాలు, దానికి ముందు మావోయిస్ట్ నేతలు కట్టించినటువంటి స్తూపాలు మొత్తం అంతా పోలీసులు దగ్గరుండి క్లైమోర్ మైన్లతో, డైనమైట్లతో పెట్టి, లేదంటే జేసీబీలతో కూల్చేశారు. ఇప్పుడు ఈ తలెత్తుకున్నటువంటి స్తూపం ఇంకా గణపతి స్వగ్రామం బీర్పూర్లో తలెత్తుకునే ఉంది. అమరవీరుల స్మారక స్తూపంగా దీనిపైన మనకు ఒకటి కూడా ఉంది. దాన్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అమరవీరుల స్తూపము, అమరుల మృత్యుంజయులు, ఒక వీరుడు మరణిస్తే ప్రభు కొడతారు వేల కొలది అన్నట్లుగా అన్ని రాసినటువంటి స్లోగన్ మనము ఈ గ్రానైట్ రాయిపైన చూస్తున్నాం. మొత్తం 15 మంది అమరులను స్మరించుకుంటూ సిపిఐ ఎంఎల్ మావోయిస్ట్ పశ్చిమ డివిజన్ కమిటీ అమరులకు జోహార్లు, అమరవీరుల ఆశయాలు కొనసాగిద్దాం అనేటువంటి నినాదంతో ఈ స్తూపం కట్టారు. ఒకప్పుడు ఈ స్తూపం వైపు చూడాలన్నా, ఈ స్తూపం జోలికి రావాలన్నా కూడా పోలీసులు మాత్రమే కాదు, రాజకీయ పార్టీలు 1కి 10 సార్లు ఆలోచించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తే శిథిలావస్థలో ఉందనే చెప్పాలి. చూడొచ్చు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బ్యానర్లు ఉన్నాయి, అలాగే మిగతా ఇతర అడ్వర్టైజ్మెంట్ బ్యానర్లు, ఈ స్తూపం చుట్టూ పిచ్చి చెట్లు, పిచ్చి కంపలు ఇవంతా కూడా ఉన్నట్టుగా మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంటే దీన్ని పట్టించుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఎవరైనా పట్టించుకోవాలనుకున్నా కూడా ఇప్పుడున్నటువంటి నిర్బంధానికి భయపడి, ఇప్పుడున్నటువంటి నిర్బంధాన్ని ఎదిరించి ఎవరు కూడా దానికి బాగోగులు చూసేటువంటి పొజిషన్ కూడా లేదు. సో ఈ స్తూపం ఇంకా తలెత్తుకొని నిలబడింది అంటే అది చాలా గొప్ప విషయమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మావోయిస్టులు లేరు, మావోయిస్టు ఉద్యమం లేదు అని చెప్పి, సాయుధ మావోయిస్టులు అసలు ఎవరు లేరు అని చెప్పి కేంద్రం మొత్తం గర్వంగా ప్రకటించినటువంటి ఈ నేపథ్యంలో అసలు స్తూపాలు, మావోయిస్టుల ఆనవాళ్లు, ఎర్రజెండా ఆనవాళ్లు అసలు ఏమీ లేకుండా మొత్తం అంతా చేసేస్తున్నటువంటి ఈ తరుణంలో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి స్వగ్రామం అనేటువంటి బీర్పూర్లో ఇంకా మావోయిస్టులు నిర్మించినటువంటి ఈ స్తూపం అలాగే తలెత్తుకొని ఉందంటే ఒక రికార్డ్ అనేది చెప్పాలి. ఇప్పుడైతే సజీవ సాక్ష్యంగా ఉంది. కానీ ఇక ముందు ఈ స్తూపం ఉంటుందా? ఇక ముందు ఈ స్తూపం అలాగే ఉంటుందా? పోలీసులు ఉండనిస్తారా?
లేకపోతే ఎవరన్నా కూల్చివేస్తారనేటువంటిది ముందు చూడాల్సింది. గణపతి గనక తిరిగి గనక వస్తే, బీర్పూర్ స్వగ్రామానికి వస్తే ఈ స్తూపానికి ఖచ్చితంగా నివాళులు అర్పిస్తారు అని చెప్పి చాలా మంది చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇందాక చెప్పుకున్నట్లుగానే సిపిఐఎంఎల్ మావోయిస్ట్ పశ్చిమ డివిజన్ కమిటీ నిర్మించినటువంటి ఈ స్తూపం మున్ముందు కూలిపోతుందో ఉంటుందో తెలియదు. కానీ ఖచ్చితంగా దీన్ని ఎక్స్క్లూజివ్గా డయల్ న్యూస్ వీక్షకులకు అందించాలనేటువంటి ఓ సాహసానికి ఒడిగట్టింది డయల్ న్యూస్. కెమెరా పర్సన్ భానుతో విజయ్ సాధు, గణపతి స్వగ్రామం, బీర్పూర్ నుంచి.